పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడే అఘాయిత్యాలు ఆగుతాయని టీడీపీ విశాఖ పార్లమెంట్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ తెలిపారు. కలకత్తాలో జరిగిన ఘటనపై స్పందించిన ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగినప్పుడే కొత్త చట్టాలు డిమాండ్ వస్తుందని, ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తే దాడులు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించిన ఆయన పరిశ్రమ యాజమాన్యం కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. బట్ ఈ పరిశ్రమల్లో ఇప్పుడు మనం చూస్తున్నవే కాకుండా వెనుకటికి స్టీల్ ప్లాంట్లో కానీ అలాగే చాలా ప్రాంతాల్లోనే అలాగే ఫార్మాసిటీ మన రామ్కీ ఫార్మాసిటీలో కూడా చాలా దగ్గరలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ప్రమాదాల గురించి రకరకాల విషయాల్ని రేస్ చేస్తారు. ఆ తర్వాత వాటిని మళ్ళీ ఏ విషయానికి ఆ విషయాన్ని ఎక్కడికక్కడ వదిలేస్తారు. సో ఇది ముఖ్యంగా ఈ విషయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి లంచగొండితనం, 2 అశ్రద్ధ అంటే డెరిలేషన్ ఆఫ్ డ్యూటీ, నిర్లక్ష్యం. ఈ 2 అతి ముఖ్యమైనవి. ప్రతి పరిశ్రమలోని బాయిలర్స్ ఉంటాయండి. ఈ బాయిలర్స్ అనేటువంటివి అత్యంత ప్రమాదకరమైనవి. వీటి విషయంలో గత ఇంచుమించుగా 15 ఏళ్ల నుంచి కూడా మేము రకరకాలుగా వాళ్ళకి లెటర్స్ కానీ కంప్లైంట్లు కానీ లేకపోతే వాళ్ళ గురించి బాయిలర్స్ గురించి అడగడం జరుగుతుంది. కానీ నిజానికి బాయిలర్స్కి సంబంధించి ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టం కనీసం 1% కూడా ఎక్కడ అమలు జరగటం లేదు. అది బాయిలర్స్ విషయం పరిస్థితి ఎలాగున్నది అనేటువంటిది డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ మీరు ఒకసారి వారిని ఇంటర్వ్యూ చేసినట్లయితే అతనే మొత్తం వివరాలన్నీ చెప్తారు. ఈరోజు ప్రతి పరిశ్రమలోని తప్పనిసరిగా బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్స్ చాలా చిన్న సైజు దగ్గర నుంచి భారీ సైజు వరకు ఉంటాయి. ఈ బాయిలర్స్ అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. అంటే వాటికి స్టీల్ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలన్న దగ్గర నుంచి వాటిని ఏ రకంగా ఇరెక్ట్ చేయాలనేటువంటిది ఫౌండేషన్ దగ్గర నుంచి కూడా ఇన్స్పెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ ఇన్స్పెక్షన్స్ ఉండవు. పీరియాడికల్ ఇంటర్వెల్స్లో చేయాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటి కూడా ఇన్స్పెక్షన్స్ ఉండవు. వాటి ఎవరు పట్టించుకో, ఆ డాక్యుమెంట్స్ ఎవరు చూడరు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికక్కడ ఫైర్ రెగ్యులేషన్స్ అనేటువంటివి. రెండోది ఫైర్ ప్రాబ్లమ్స్ చాలా దగ్గర ఈ ఫార్మాసిటీలో రావడానికి కారణం అసలు వాళ్ళ తాలూకా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎలా ఉన్నది అనేటువంటిది కూడా టెక్నికల్గా అవి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కానీ అంటే BIS కానీ లేకపోతే ISI స్టాండర్డ్స్ కానీ ఏవైతే స్టాండర్డ్స్ కొన్ని చెప్తున్నాయో ఆ స్టాండర్డ్స్ ప్రకారం అవి ఉండవు. వీటిలన్నిటి కారణంగా ఏంటంటే ఈ ప్రమాదాలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే ఇలాంటి ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు చాలా జరిగాయి. ఇవే కాకుండా ఎక్స్ప్లోజివ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ ఇల్లీగల్గా ఎక్స్ప్లోజివ్స్ని స్టోర్ చేయడమే కాకుండా రకరకాల వాటిని అంటే ఈ సంబరాలు చేసుకునేటప్పుడు వెలిగించే వాటి దగ్గర నుంచి కూడా ఈ ఫైర్ క్రాకర్స్ అనేటువంటివి సుప్రీంకోర్టు చెప్పిన చట్టం చేసినా కూడా వాటికి కొన్ని 100 రెట్లు బలమైనటువంటివి భయంకరమైనటువంటివి తయారు చేస్తున్నారు. ఏమండి ఈరోజు ఒక ఫైర్ క్రాకర్ అంటే ఏదో మతాబు కాలిస్తే ఏమంటే అది 10 కిలోమీటర్ల వరకు వినిపించగలుగుతుంది, లేకపోతే దగ్గరలో ఉన్న బిల్డింగ్లు అదిరిపోతున్నాయి అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత బలమైన ఉపయోగిస్తున్నారో చూడండి. సో ముఖ్యంగా పరిశ్రమలు ప్రతి దానికి కూడా బాయిలర్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దానికి ఉంటుంది. అందువల్ల బాయిలర్స్ కానీ బిల్డింగ్ రెగ్యులేషన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఫైర్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా సమన్వయపరిచి అన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు శ్రద్ధగా టైం ప్రకారం వాటిని వెరిఫై చేసి లేకపోయినట్లయితే రిపోర్ట్ రాసి ఇమీడియట్గా ఫ్యాక్టరీని ఆ పరిశ్రమ ఏదైతే దాన్ని ఖచ్చితంగా వెంటనే ఆపించాలి. దాన్ని మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసేటువంటి ఒక భయంకరమైనటువంటి చట్టం భూ చట్టం. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి చట్టం ఒక వ్యక్తికి కాదు, మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి వ్యక్తికి సంబంధించి వాళ్ళ తాలూకా
మెయిన్ అంటే అత్యంత విలువైనటువంటి అంటే లైఫ్ కానీ, లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, డిగ్నిటీ కానీ, లైవ్లీహుడ్ కానీ దెబ్బతినేటువంటి ఒక ప్రమాదకరమైన చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అలాగే వారికి ఇంకొక ఇది కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ల్యాండ్స్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొంగ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అలాగే చాలామంది తెలియక డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందువలన ఈ లిటిగేషన్ లేకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా ఎవరైనా ఒక భూమి కొనుక్కోవాలంటే నిర్భయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి భూమి కొనుక్కోగలము. అలాగే ఏదైనా ఒక భూమి మీద ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి కొంత ల్యాండ్ ఎక్వైర్ చేయగలము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఒక కొత్త చట్టాన్ని వీటికి సంబంధించి తయారు చేయాలని చెప్పి నేను చెప్తున్నానండి. అలాగే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ప్రమాదాల దృష్టిలో కూడా మొన్నటి వరకు ఎవరు పట్టించుకోకపోవడం నిజమే, కానీ ఈరోజు ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి అలాగే రకరకాల యాక్టివిటీస్కి సంబంధించి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్కి సంబంధించి అలాగే ఈ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్, సినిమా థియేటర్లు, అలాగే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది పిల్లల స్కూళ్ళు, పాఠశాలలు, చిన్నపిల్లల స్కూళ్ళు ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చిన్న వయసులోనే హక్కులు కోల్పోతే ఇంకా అత్యంత దారుణమైన విషయం అది. చైల్డ్ రైట్స్ అనేటువంటివి అత్యంత ముఖ్యమైనవి. రేపు పొద్దున్న వాళ్ళు మంచి పౌరులుగా ఎదగాలంటే, మన దేశానికి వెన్నుముకగా నిలబడాలంటే అలాంటి పౌరులు తయారు చేయడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే ఖచ్చితంగా ఉండాలి. సో అక్కడి నుంచి ప్రారంభించి కార్మికులు, అలాగే ఇండస్ట్రియల్ రెగ్యులేషన్స్ వరకు కూడా ప్రతిదీ, బిల్డింగ్ రెగ్యులేషన్స్ దగ్గర నుంచి ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఖచ్చితంగా అమలు జరిగేలాగా చేయాలని చెప్పి దానికి మా తరపున కూడా పూర్తి స్థాయిలోని సహకారాలు అందించి ఎక్కడికక్కడ మేము ఏ వివరాలు సేకరించాలి, ఏమేమి చేయాలనేటువంటి నివేదికలు కూడా సమర్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. బట్ జనరల్గా కూడా పబ్లిక్ సేఫ్టీ అనేటువంటిది చాలా అవసరం. ఈ మధ్యకాలంలో చూస్తే ఈ హత్యాచారాలు అనేటువంటివి చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సో ఇది వరకు ఢిల్లీలో జరిగింది, చేసాం, చట్టాలు తయారు చేశారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది, తెలంగాణలో దానికోసం దిశ చట్టం అని ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళు వేరే చట్టం అని రకరకాల చట్టాలు, మళ్ళీ ప్రత్యేకమైన చట్టాలు తయారు చేశారు. అలాగే ఇప్పుడు ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్స్, ఘోరమైనవి, అత్యంత హేయమైనవి జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ కోల్కతాలో ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే చట్టాలు చేస్తూ పోవడం వలన లాభం లేదండి. చట్టాలను అమలు జరపగలగాలి. ఇప్పుడు ఏవైతే మనకి చట్టాలు ఉన్నాయో, ఇప్పుడున్న చట్టాలన్నీ కూడా చక్కగా సరిపోతాయండి. ఆ చట్టాలను అమలు చేయడంలోనే మనం శ్రద్ధ చూపించాలి తప్ప చట్టాలు ఎన్ని చేస్తారండి? అంటే ప్రతి ఇన్సిడెంట్కి ఒక చట్టం తయారు చేస్తామా? అది కాదు పరిస్థితి. సో డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక చట్టం తయారు చేస్తే మంచిదే. ఎలాంటి మెకానిజం ఉండాలని చూడాలి. అలాగే కోర్టులకు వచ్చే లోపుని పోలీసులు ఆ కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే దీనికి చట్టంతో పాటు ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా ఉండాలి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్కి కూడా స్పెషల్ ఏజెన్సీ లేకపోతే మామూలు పోలీసుల్ని మనం పూర్తిగా తప్పుపడడానికి కూడా అవ్వదండి. ఎందుకంటే మామూలు పోలీసులు ఈ కేసుల్లోని పనిచేయాలంటే ఈ కేసుల్లో సమయానుకూలంగా పనిచేయవలసి వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు టైం లిమిట్లో పనిచేయవలసి వస్తుంది. ఇలాంటి అంటే రేప్ కేసుల్లో ముఖ్యంగా అన్నాం. సో ఇలాంటి వాటిలోని వాళ్ళు చాలా శ్రద్ధతో పనిచేయవలసి వస్తుంది. అలాగే టైం ప్రకారం ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అంటే ఎవిడెన్స్ ట్యాంపర్ అవ్వడానికి కానీ, ఎవిడెన్స్ దానికదే పోవడానికి కానీ, అలాగే ఎవిడెన్స్ దొరకకపోవడానికి కానీ చాలా అవకాశాలు ఉంటాయి. సో అలాగే ఎవిడెన్స్ని సెక్యూర్ చేసి ఆ ఎవిడెన్స్ని కోర్టు వరకు చేర్చేలాగా చేసే బాధ్యత పోలీసులకు అప్పచెప్తున్నాం. కాబట్టి పోలీసులు ఆ బాధ్యత నిర్వర్తించడానికి సరిపోయిన సహకారం, సరిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినవి కూడా మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి.